మేలు కాలువలు రిజర్వాయర్లు ఇవన్నీ తయారైనవి. కానీ అక్కడి నుంచి సాగునీళ్ళకు పోయే పంట కాలువలు తయారు కాలే. అది చేయాల్సింది కదా అంటున్నా నేను. రైట్. ఒకసారి శివలాల్ గారు అంటే మీరు చేయాల్సినటువంటి బాధ్యత, కాంగ్రెస్ పార్టీ వచ్చి దాదాపుగా 18 నెలలు గడుస్తుంది. ఈ స్థాయిలో అవినీతి ఉందని బయటకు తీయడమో లేకపోతే కమిషన్ అటువంటి వేయటమో విచారించడం జరుగుతుంది. కానీ చేయాల్సిన పనులు రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా ఎందుకు కాంగ్రెస్ పార్టీ వెళ్ళట్లేదంటే ఏం చెప్తారు? రాజశేఖర్ గారు గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోండి, ఈ 18 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకోండి, రైతులకి మనం ఓపెన్ గా ఏమంటారు ఎస్ నో పెట్టి వదిలేయండి. మీరు మీ ఛానల్ అయినా సరే కాంగ్రెస్ పార్టీ ఈ 18 నెలల రైతులకు కానీ లేకపోతే మిగతా ఏదైతే బిలో పవర్టీ అయిన వాళ్ళకు 10 సంవత్సరాల బీఆర్ఎస్ చేయని పని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. ఒకటి ఏంటంటే ఈ రోజు ఇప్పుడు మన బండారి రామ్మోహన్ రావు గారు చెప్పిన మాటకి ఇంకొక సామెత నేను కూడా యాడ్ చేస్తాను. ఎందుకంటే ఆశయం ఉన్నోనికి ఇస్తే బాగు చేస్తాడు, ఆశ ఉన్నోనికి ఇస్తే దోచుకుంటాడు అనేది పెద్దలు చెప్పిన సామెత. ఆ సామెత ఈ రోజు నిజం జరుగుతుంది. రాజకీయం అనేది ఒక పెట్టుబడి అయిపోయింది. ఆ ఫ్యామిలీ పాలిటిక్స్ రావద్దు అనుకుంటే ఫ్యామిలీ పాలిటిక్స్ వస్తున్నాయి. తండ్రి తర్వాత కొడుకు వస్తుడు, లేకపోతే పెండ్లం వస్తుంది, లేకపోతే ఇంకెవరు వస్తారు, వాళ్ళ సంబంధితులు వస్తారు. ఈ రోజు ఎవరికైతే నిజంగా పార్టీని అంకిత భావంతో పనిచేసి లేకపోతే పార్టీకి పనిచేసిన వాళ్ళని, టాలెంట్ ఉన్న వాళ్ళని పక్కన పెడుతుండ్రు. టాలెంట్ లేకుండా పర్వాలే, ఆశీర్వాదం ఉంది, ముఖ్యమంత్రితో ఇంకెవరితో ఆశీర్వాదం ఉంటే వాడు సక్సెస్ అవుతుండే. అన్ని పార్టీలలో ఇదే పరిస్థితి జరుగుతుంది. రైట్. ఒకసారి బీఆర్ఎస్ పార్టీ రామ్మోహన్ గారు మీరేమంటారు? ప్రధానంగా అంటే చెప్తున్న అంశాలు అంటే చెప్పింది దానికి ఒక్క చిన్న 2 నిమిషాలు మాట్లాడతాను. రామ్మోహన్ క్షమించాలి. ఏమైందంటే ఒక మాట చెప్తాను నేను. ఇప్పుడు ఎట్లయిందంటే ఒక నియోజకవర్గంలో 6 సార్లు గెలిపించినాడు ఒక ఆయన. 6 సార్లు గెలిపించిన తర్వాత కొత్త ఆయన రామ్మోహన్ అటువంటి ఆయన నిలబడ్డాడు. నిలబడితే చూసినావా అవసరం లేదు, ఆయనకి ఏం అనుభవం ఉంది, బాగుండదు, ఆయన గెలిపిస్తే అని ఈయన ప్రచారం చేస్తుంటే నేను కొత్తగా వస్తున్నా కదా, నేను వారు దోచుకున్నాడు ఇప్పటిదాకా, నేను ఇప్పటి నుంచి నిజాయితీగా ఉంటాను, నేను కొత్తగా వచ్చి నన్ను గెలిపించాను రామ్మోహన్ అన్నదట. అంటే సీనియర్ నాలాంటి వాడు, సీనియర్ నాయకుడు 6 సార్లు గెలిచిండు. ఆయన ఒక కొత్త వాళ్ళని చేసిందట. అయ్యా నేను 6 సార్లు గెలిచేమాట నిజమే, మొదటిసారి ఏమో ప్రజలకు సేవ చేసిన, రెండోసారి కొంచెం ఆశ పుట్టి సంపాదించుకున్నా, మూడోసారి నా బంధువుల కోసం, 4వసారి నా కార్యకర్తల కోసం, ఇట్లా సంపాదించుకుంటూ వచ్చే తరాల కోసం నేను సంపాదించుకున్నా, నాకు ఏం ఆశ లేదు. ఇప్పుడుగా రామ్మోహన్ గెలిపిస్తే ఈ 7 సార్లు నేను చేసిన పని అంతా మళ్ళీ మొదలు పెడతాడు ఆయన, మళ్ళీ 7 సార్లు నష్టపోతాడు, నన్ను గెలిపిస్తారా ఆయన గెలిపిస్తారా అన్నట. అట్లా ఉన్న పరిస్థితి. అంటే ఎవరిని కూడా బేరు చేసే పరిస్థితి లేదు. రాజశేఖర్ గారు ఒక మాట చెప్తాను స్పష్టంగా. ఫైనల్ గా అంటే ఇప్పుడు కాళేశ్వర అవినీతి బయటకు వచ్చింది అంటే ఎలాంటి నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకోవాలి? కొత్తగా రాలేదు సార్. నేను కాళేశ్వర అవినీతి బయటకు రావాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఆయన పీసీ ఘోష్ ఉన్నాడు కదా, పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ రానియండి, మనం ఎందుకు మొదలు పెడదామంటున్నా. పీసీ ఘోష్ కమిషన్ లో కేసీఆర్ తప్పు చేసిందా, కేటీఆర్ చేసిందా, హరీష్ రావు చేసిందా, ఎవరు చేసిందా తప్పు బయటకు రాకుండా అవినీతి జరిగింది మనం ఎట్లా అంటాం? నేను స్పష్టంగా చెప్తున్నా. ఇందులో ఇప్పటికే చాలా మంది 38 మంది అధికారుల మీద చర్యలు తీసుకోమని మన విజిలెన్స్ కమిషన్ నోటీస్ డిక్లేర్ చేసింది. మొన్ననే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మనం చేసింది, డిమాండ్ చేస్తున్నా, మొన్ననే వాళ్ళకి నోటీసులు పంపింది, వాళ్ళని సస్పెండ్ చేస్తా ఉంటుంది. దాంతో పాటు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ రానియండి సార్, వస్తే మనకు అర్థం అవుద్ది అంటున్నా. ఇప్పుడే మనం తేల్చేసి అవినీతి జరిగింది, అవినీతి జరిగితే ఎవరు చేసిండు, ఏ ఇంజనీర్ చేసిండు, ఎవరు చేసిండు అనేది అలా బయటపడినాయి. నేను అవినీతి పేరు మీద కాళేశ్వరం ప్రాజెక్టును పండబెట్టి, అవినీతి పేరు మీద కాళేశ్వరం ప్రాజెక్టు పండబెట్టి రైతుల మీద శిక్ష ఎందుకు అంటున్నారు? మీరు కక్ష కేసీఆర్ మీద తీసుకోండి, కానీ మా రైతుల మీద శిక్ష ఎందుకు, రైతులకు శిక్ష ఎందుకు? దాన్ని బాగు చేయండి. మీరు బ్రహ్మాండంగా కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళు నీళ్ళు వచ్చినాయి నిరూపించండి, కాంగ్రెస్ వాళ్ళు చేయకుండా నేనే ప్రచారం చేస్తా. సమస్య అది కాదు కదా. పంట కాలువలకు నీళ్లు వచ్చేది చేయండి, ఆ నీళ్ళని ఎత్తిపోయండి. ఇప్పుడు కరువు వచ్చిందండి. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు విలువ ఇప్పుడు తెలుస్తుంది అంటున్నానే. ఇప్పుడు నీళ్లు లేవు, ఇప్పుడు నాట్లు వాడలేదు. రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ కనుక ఆ 2 పిల్లలు సరిగ్గా చేసి దాన్ని నింపి వరుసగా ఎత్తిపోస్తే ఇవాళ అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఒక మాట శివలాల్ గారు అన్నారు, దేని నాకు చెప్తున్నారు, మీరు బౌన్స్ అవుతారు సార్. ఎందుకంటే శివలాల్ గారు మీ మీద ప్రేమ ఎక్కువ నాకు. కానీ ఇక్కడ ఏమైందంటే, మీరు గతంలో కాంగ్రెస్ పార్టీ ఫామ్ హౌస్ పాలన కావాలా లేకుంటే ప్రజాపాలన కావాలని టిక్కు పెట్టుబడి ఏమైనా చూసింది కదా మీరు. ఇప్పుడు ఇంకా నష్టం అవుతుంది. వీలైన తొందరగా పంచాయతీ ఎన్నికలు పెట్టండి, వీలైన తొందరగా మంచి చోటు గెలుచుకోండి. అందరూ ప్రజాపాలన, కింది స్థాయిలో ప్రజాపాలన అంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఉండడం కాదు, స్థానికంగా పంచాయతీ మెంబరు, సర్పంచ్, మండలాధ్యక్షుడు, మండల ఎంపీపీటీసీ, జడ్పీటీసీ అది చేయండి. మీ మీద తక్కువ భారం పడుతుంది, భారం అంతా వాళ్ళ మీద పడుతుంది, వాళ్ళు చేస్తారు. స్థానిక ప్రభుత్వాలను కాపాడకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే చేస్తా అంటే చాలా దొడ్డుగా ఉండి కాలు చేతులు సన్నగా ఉన్నట్టయింది. కాలు చేతులు సన్నం, తల దొడ్డు అయితే కింద పడిపోతాం. అట్లా కాకుండా పంచాయతీ ఎన్నికలు జరపడానికి ప్రయత్నం చేస్తున్నాం, దాన్ని అభినందిస్తున్నా. రేపటి నుంచి మేము కూడా ట్రైనింగ్ మొదలు పెడుతున్నాం. పంచాయతీరాజ్ వ్యవస్థలో ఏం మార్పులు కావాలని మేము కూడా ట్రైనింగ్ మొదలు పెడుతున్నాం. మీరు వీళ్ళిస్తే కూడా వస్తాం, మాకు పార్టీలు ఏం లేవు.
రైట్ మనం కూడా ఒకసారి డిబేట్లో మాట్లాడదాం రామ్మోహన్ గారు. థ్యాంక్ యూ. ఎస్ శివలాల్ గారు ఏం చెప్తారు చెప్పండి. ఫైనల్గా చాలా అమూల్యమైనటువంటి సూచనలు అనుకోవచ్చు, లేకపోతే ఏం చేస్తుంది. సో అవినీతి అనేది రిపోర్ట్ వచ్చినాక మనం మాట్లాడాలి, కానీ ఇప్పుడు చేయాల్సినటువంటి ఏమంటారు సత్వర పరిష్కారం, లేకపోతే రైతులకు చేయాల్సినటువంటి విధి విధానాలు, పాలన, ఈ అంశాలు మాట్లాడారు. ఏమంటారు ఫైనల్గా కంక్లూడ్ చేయండి. శివలాల్ గారు మీ వాయిస్ వినిపించట్లేదు, మ్యూట్లో ఉందేమో. రాజశేఖర్ గారు Yes, ఓకేనా? చెప్పండి. ఇప్పుడు మీ విషయం చెప్పండి. అయితే ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పని చేస్తలేదు, మొత్తానికి ఖాళీ ఈ స్కామ్ల మీదనే దృష్టి పెట్టింది, ప్రభుత్వాన్ని గాడుపు వదిలేసింది అంటుండ్రు రామ్మోహన్ రావు గారు. కానీ ఒక్కటి చెప్తున్నా, ఏ పని ఆ పని చేస్తూనే పోతుంది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా 10 సంవత్సరాల జరిగిన విధ్వంసానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి డబుల్